హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. వీణా శ్రీవాణి, వేణుస్వామి, ఇప్పుడు స్వామి అనకూడదు అంటున్నారు, వేణు ఇద్దరు కలిసి ఒక వీడియో రిలీజ్ చేయటం జరిగింది. దానిలో అసలు ఏవో అర్థం కాని ఆడియో ఒకటి పెట్టడం, మా దగ్గర ఏవో ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పటం, అలానే సూసైడ్ చేసుకుంటాము, మేమిద్దరం కలిసి సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది అన్నట్లు ఒక వీడియో పోస్ట్ చేయటం జరిగింది. అది వైరల్ అవ్వటం జరిగింది. అంటే ఏ కారణాల వల్ల ఆ వీడియో ఇద్దరు కలిసి పెట్టడం జరిగిందంటారు? ఫస్ట్ జనాల్ని నమ్మించడానికి, వెర్రి వెదల్ని చేయడానికి. సూసైడ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ఎవడు పడితే వాడు అలా చెప్పరు. అందరు సింపతి కలగాలి. అమ్మో పాపం వీళ్ళు చావడానికి రెడీ అయ్యారు పలానోడి వల్ల అని చెప్పేసి ఒక సింపతి క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రాప్ ఎలా ఉంటుంది అంటే మైండ్ ట్రాప్. మమ్మల్ని 5 కోట్లు అడిగాడు, ఒక సాధారణ జ్యోతిష్యుడిని నేను 5 కోట్లు ఎలా ఇవ్వగలను చెప్పండి అని చెప్పేసి అంటాడు. అతను మమ్మల్ని డిమాండ్ చేసిన వాయిస్లు మా దగ్గర ఉన్నాయి, కావాలంటే వినండి అంటారు. ఆ ఒక్క వాయిస్ క్లియర్గా ఉండదు. నెక్స్ట్ మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయండి, నేను కోర్టుకు సబ్మిట్ చేశాను, ఇంకొక ఫాల్స్ ఎలిగేషన్ పాస్ చేస్తారు. కోర్టుకు సబ్మిట్ చేశారు కాబట్టి మనం వినలేకపోతున్నాం అని చెప్పి భ్రమలో వీళ్ళు ఉంటారు. సో ఈ 4 చెప్పేసరికి ఇద్దరు భార్యాభర్తలు బయటకు వచ్చి చచ్చిపోతామంటున్నారు, పలానోడు 5 కోట్లు అడిగాడని బెదిరిస్తామంటున్నారు, మా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటున్నారు. నిజమేనేమో, ఆ టీవీ మూర్తి ఇలాగే చేశాడేమో అని నమ్మే వాళ్ళు కూడా 50% ఉంటారుగా. నమ్మని వాళ్ళు 50% ఉన్నా ఈ 50% వాళ్ళు నమ్మకపోయినా అంటే వీళ్ళకి ఏంటి, ఇప్పుడు 100% డ్యామేజ్ జరిగింది, 100%లో కనీసం సగం డ్యామేజ్ అన్న కవర్ అవుతుంది కదా అని చేసిన ప్రయత్నం ఇది, అంతే. అండ్ నెక్స్ట్ నిజంగా డెసిషన్ మంచిదే. ఎందుకంటే సమాజానికి కీడు చేసే వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తాం మనం. అమ్మాయిలపై అత్యాచారాలు చేసే వాళ్ళని, పెద్ద పెద్ద దోపిడీ పరుల్ని, దుర్మార్గుల్ని, సైకోలని ఎన్కౌంటర్లు చేస్తాం కదా. ఈ సైకోలను కూడా అయితే మనమైనా ఎన్కౌంటర్ చేయాలి గవర్నమెంట్, లేదా వీళ్ళే ఆత్మహత్య చేసుకుంటే నష్టమేం లేదు, మంచి డెసిషనే అది, తప్పులేదు యాక్చువల్గా. ఎందుకంటే వీళ్ళ వల్ల చాలా జీవితాలు పాడవుతున్నాయి కదా. మంచి మంచి కాపురాలు విడిపోతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఏవేవో అవుతున్నారు. ఇప్పుడు వీడి సోర్స్ గురించి నేను చెప్తా ఎలా వచ్చింది అనేది. చాలామందికి మరి గతంలో నిజాలు చెప్పాడు కదా అంటున్నారు కదా. ఆ నిజాలు కావు. మజిలీ సినిమా షూటింగ్ టైంలో అంతకుముందు అక్కడ 2-3 పూజా కార్యక్రమాలకి వెళ్ళేవాడు వీడు. క్లాప్ బోర్డు మీద కుంకుమ పసుపు రాసి 3,000 5,000 తీసుకునే గాడిద వీడు బేసికలీ. నెక్స్ట్ ఆ టైంలో చిన్న చితక రూమర్స్ వినపడతా ఉంటాయి కదా, ఖాళీకి కూర్చుంటారు. పూజ అయిపోయాక ఆ రోజంతా అక్కడే ఉంటాం మనం. మధ్యాహ్నం ఏదో తిని తర్వాత కెమెరా స్విచ్ ఆను, ఒక రోజు పడుద్ది. పూజ అయిపోయిన వెంటనే గబగబా వెళ్ళిపోడు ఈ క్యాండిడేట్. అక్కడ కూర్చొని రూమర్స్ వింటాడు వీడు. ఇప్పుడు వీడు విన్న ఫస్ట్ రూమర్ ఏంటంటే, అది నిజమో కాదో మనకు కూడా తెలియదు, వీడు విన్న రూమర్ మజిలీ టైంలో ఆ సినిమాలో దివ్యాంశ కౌశిక్ అనే ఒక అమ్మాయి ఉంది కదా, ఆ క్యారెక్టర్ ఫస్ట్ శోభితకి ఇచ్చారంట, నాగ చైతన్య రికమెండ్ చేశాడంట. సమంత ఆమె ఉండొద్దు, ఆమె ఉంటే నేను చేయను అని చెప్పి ఆమెను తీసేస్తే మళ్ళీ ఆ రోల్ని దివ్యాంశ కౌశిక్ అనే అమ్మాయికి ఇచ్చి ప్లే చేస్తే ఆ సినిమా రిలీజ్ అయింది అనేది వీళ్ళు చెప్పినటువంటి రీజన్. యాక్చువల్గా ఈ అదేంటి వీడియోలో, నాట్ వీడియోలో, ఆ రూమర్ వీడి చెవున పడింది జస్ట్. నెక్స్ట్ వీళ్ళు ఈ మధ్య మాట్లాడుకోవట్లేదట. అంటే వీడు వెళ్ళేది అన్నపూర్ణకే అప్పుడప్పుడు, ఈ పూజలు పురస్కారాలు అక్కడే ఓపెనింగ్లు అవుతూ ఉంటాయి. వెళ్ళినప్పుడు అక్కడ వాడు వీడు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, చెట్టెనక పుట్టెనక. ఈ మధ్య మాట్లాడుకోవట్లేదు సారు మేడము, కొంచెం ఏదో తేడాగా ఉంది, మొన్న అరుచుకున్నారు, నిన్న ఖర్చుకున్నారు, ఇలాంటి రూమర్స్ అన్నీ వింటాడు. విని వీళ్ళిద్దరు స్టార్ కపుల్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అని ఫస్ట్ హింట్. ఆ తర్వాత వీళ్ళు పేర్లు కత్తిరించుకున్నారు వెనకాల ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు వీడు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని వీళ్ళిద్దరే త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అని చెప్పేశాడు. అందుకే ఇది అని. అయితే నిజంగా మన వాళ్ళకి ఏంటంటే ఆ వార్త తెలిసినా రాయలేరు ధైర్యంగా. ఎందుకంటే అరే మా నాగార్జున గారి ఇంట్లో వాళ్ళు విడిపోతారని మనం ఎలా రాస్తాం అంటాడు. టైంకి ఇలాంటి వాడు ఒకడు వచ్చి వాగుతాడు, అందరూ రాసేసి అని వీడు చెప్పాడు అని వీడి మీద వేసేస్తారు. అలా ఈ గాడిద ఫేమస్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు నిజంగా విడిపోయిన తర్వాత నేను చెప్పాను గుర్తుందా అంటాడు. సరే అది అయింది. మరి జగన్ ఓటమి, కేసీఆర్ ఓటమి అవ్వలేదు కదా. అవ్వనప్పుడు ఏం చెప్తాడు, నేను ఇంకెప్పుడు చెప్పను పో అంటాడు. ఆ ఫోన్లే రిలీజ్ అయ్యాడు. అయినప్పుడు ఏమంటాడు, అప్పుడు నేను చెప్పాను కదా. ఇలాంటి సోర్సులు తీసుకుంటారు. నెక్స్ట్
మన రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక మడాన్న, ఇంకెవరెవరితో పూజలు. వీడే వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు సెలబ్రిటీల జాతకాలు చెప్పే అలవాటు ఉంది, మీకు కూడా త్వరలో ఏదో కష్టాలు రాబోతున్నాయని తెలిసింది, అందుకే నా అంతటా నేనే వాలంటరీగా మీ దగ్గరకు వచ్చాను, ఒక హాఫ్ అన్ అవర్ మీరు అనుమతిస్తే చిన్న పూజ చేసి వెళ్తాను, బాగుండండి. అంతకుముందే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళ మేనేజర్లతో మాట్లాడుకుంటాడు వీడు, ఇలా నాకు ఏర్పాటు చేయండి అని వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. వాళ్ళకి డబ్బులు ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తారు, మేడంకి మంచిగా చెప్పాలి, మేడం పలానా స్వామీజీతో పూజలు చేయించుకోండి, ఏం లేదు అరగంట కూర్చోండి, వాడే 2 పూలు వేసి ఆకులు వేసి వెళ్ళిపోతాడు, చాలండి అని వాళ్ళు చేయడం. ఆ మేనేజర్ డబ్బులు ఇస్తాడు, వీళ్ళకి పూజ చేసిన తర్వాత ఆ ఫుటేజ్ని వాడుకుంటాడు బయట. పెద్ద పెద్ద సెలబ్రిటీలే వీడి దగ్గరికి వెళ్తున్నారు. మరి ఆ ఫుటేజ్ అట్లా బయటకు వస్తే ఈ హీరోయిన్స్ కూడా ఎలా ఓకే చేస్తున్నారు? పూజ చేశాడు కదా, పూజ చేశాననే కదా వాడు చెప్పేది, ఇంకేదో చేశానని చెప్పట్లా. పలానా వాళ్ళకి పూజ చేశాను, ఇంకెవరికైనా కావాలన్నా చెప్పండి. ఆ ఇంకెవరైనా అనే వాళ్ళు ఎవడు వస్తున్నారంటే తలకు మాసిన వాళ్ళందరూ వస్తున్నారు, బాబా అనుకుంటూ నార్మల్ జనాలు వస్తున్నారు. వీడేమో పర్ విజిట్కి 10,000 అపాయింట్మెంట్, తర్వాత లోపల వాడికి ఏమన్నా ఆకు వక్క సున్నం రాసేమన్నా ఇస్తే దానికి అడిషనల్ ఛార్జీలు చేసుకుంటూ వాడు బతుకుతున్నాడు. అమాయకులందరి దగ్గర డబ్బులు తీసుకొని ఏవో వచ్చిరాని అడ్డమైన జాతకాలన్నీ చెప్తాడు. వాళ్ళకి మంచి జరిగితే మళ్ళీ, అంటే వీడు చెప్పింది మళ్ళీ జరిగింది అనుకో, మళ్ళీ వస్తారు, వీడేదో చెప్తున్నాడు మనకు అవే అవుతున్నాయి అని. అంటే ఫస్ట్ వాళ్ళ కథ వింటాడు, స్పెక్యులేట్ చేస్తాడు, చెప్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది అనుకో, వీళ్ళు అబ్బాబా మళ్ళీ జరిగింది అని వస్తారు. జరగలేదనుకో వాళ్ళు మళ్ళీ రారు. కాబట్టి వాళ్ళు వస్తే ఎంత పోతే ఎంత, వీళ్ళు వస్తున్నారుగా, వీళ్ళ వల్ల మళ్ళీ కొంతమంది, వీళ్ళ వల్ల కొంతమంది, అలా రొటేట్ అవుతా వీడు బతికాడు. సమాజమే పోషించింది ఈ కుక్కని, ఇంకెవడెవడో కాదు బేసికలీ చెప్పాలంటే. కాకపోతే వీడు అదృష్టం ఏంటో కానీ వీడిని ఇంత సపోర్ట్ చేసే భార్య దొరికింది. మొగుడు టెర్రరిస్ట్ అయినా సరే పర్వాలేదు, నా మొగుడు నాకు సొంతం అనే ఒక భార్య దొరికింది. ఆయన అదృష్టము. అండ్ ఇంకోటి, ఇందాక వీళ్ళు పాస్ చేసింది మాత్రం ఎలిగేషన్ మాత్రమే, చాలా తెలివిగా ఎలిగేషన్ పాస్ చేశాడు. మేము ఆత్మహత్య చేసుకుంటామంటే ఎవరు వీళ్ళ మీద సింపతి చూపించాల్సిన అవసరము లేదు, 5 కోట్లది డ్రామా, మీరు నిజంగా అడగండి, వాయిస్ రికార్డు ఉంటే బయట పెట్టండి అని. అప్పుడు మా ఫోన్లు సిగ్నల్ లేవనో లేకపోతే ఇంకేదానో సరిగా వినబడలేదో వినిపిస్తాయి అవి, అందులో ఏం ఉండదు మ్యాటర్. చాలా తెలివిగా అలాంటివన్నీ పెడతారు. అది రైట్, థ్యాంక్ యూ.